అరే ఇది ఏమైందిరా? ఎందుకైందిరా ఇట్లా? ఏం లేదక్క, జాబ్ ఇంటర్వ్యూ కని పోతే వెనక నుంచి కారు వచ్చి గుద్దిందక్క. ఎందుకు చేసుకుంటానవరా? నీ జీవితం ఎందుకు ఇట్లా ఆగం చేసుకుంటానవరా? చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నీ సొద్దకైతే ఇట్లనే చెప్పకుండా చేసుకుంటావా రా? నేను కూడా నీ పెద్దమ్మ బిడ్డనే కాదురా, సొంత అక్క లెక్కనే కదరా. నీకు చెప్తామని అనుకున్నాక, కానీ అంతా అనుకోకుండా అయిపోయింది. నీకు మంచి మంచి సంబంధాలు తీసుకొచ్చిన, లైఫ్ సెటిల్ అయినాక చేసుకుంటా అక్క, తర్వాత చేసుకుంటా అక్క అన్నావు. మరి ఇప్పుడు ఎట్లా చేసుకున్నావురా? చేసుకున్నావు కానీ నీ పెళ్ళామైదిరా. వచ్చి ఇంతసేపు అయింది కనబడతలేదు. చూసుకుంటా అన్నా లేదా నేను? అది నాకు యాక్సిడెంట్ అయిందని డాక్టర్ 2 నెలలు రెస్ట్ తీసుకోమన్నాడక్క. ఇంట్లో పరిస్థితి చూసి ప్రియా ఈ రోజు నుంచే జాబ్ కి పోతాందక్క. ఇప్పుడే అటు పోయింది, నువ్వు ఇటు వచ్చినావు. పెళ్ళై 3 రోజులు అయితలేదు, నువ్వు యాక్సిడెంట్ చేసుకుని ఇంట్లో పడ్డావు. ఆమెనేమో బయటికి వెళ్ళి నౌకరు చేస్తుందట. ఎట్లా నడిపిస్తారో ఏమో సంసారాన్ని. డబ్బులు తీసుకొని నేను పనులు తెచ్చుకొని నేను అయింది అయిపోయింది అని నోటి మాట బయట పడకుండా మంచిగా కాపురం చేసుకొని మంచిగా బతకండి. నేను వెళ్ళొస్తాయిగా, జాగ్రత్త, హెల్త్. నానే నానే నానే